అన్ని సౌకర్యాలు కూడా అసౌకర్యంగా మనం అన్ని కూడా ఫేస్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క సిచ్యుయేషన్ ని ఫేస్ చేస్తూ ఉన్నాం. పండుగలు వస్తే మహా టెన్షన్, అతిథులు వస్తే ఇంకొంచెం టెన్షన్, ఏదైనా శుభ కార్యక్రమాలు జరగాలనుకుంటే మరికొంత టెన్షన్, చెడు కార్యక్రమాలు జరగాలంటే కూడా మహా టెన్షన్. ఇలాంటి జీవితం ఒక మిడిల్ క్లాస్ కి మాత్రమే కట్టుబడి ఉంది, భూమి పుట్టినప్పటి నుంచి నేటి దాకా ఈ రోజు వరకు. కానీ మీ అందరికీ చెప్పడం ఒక భయంకరమైన నిజం ఏంటంటే, ఆన్ ప్యాసివ్ అనేది, ఆ సిస్టమ్ అనేది ఏ ఒక్కరి కోసమో కాదు రావడం. భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క ప్రాణి సంపూర్ణ జీవనం కోసం వస్తున్నటువంటి మహా అద్భుతమైనటువంటి సిస్టమ్. ఆ సిస్టమ్ లో మనం ఉండగలిగితే చాలు, ఆ సిస్టమ్ లో మనం ఉండగలిగితే చాలు, మన ప్రమేయం లేకుండా, మన అవసరం లేకుండా మనకు కావలసినటువంటి ఆ ఏదైతే ఆటోమేషన్ లో తీసుకెళ్తుందో అన్ని సౌకర్యాలు, మనకు కావలసినటువంటి ఏమైతే మనకు కావాల్సినటువంటి ఉన్నాయంటే, మన వ్యాపారం ఏదైనా జరగాలంటే, ఒక వ్యాపారం జరగాలంటే కొంతమంది మనుషులు కావాలి. మనమైతే నేరుగా మార్కెట్లోకి పోయి మనుషులు తెచ్చుకోవాలి. ఆన్ ప్యాసివ్ లో అలాంటిది ఎక్కడ ఏమీ లేదు. పూర్తి స్థాయిలో ప్రపంచం కూడా మొట్టమొదటిసారిగా చూడబోతుంది ఒక వినూత్నమైన పద్ధతి ద్వారా వస్తున్నటువంటి ఒక కంప్లీట్ సిస్టమ్. ఆ సిస్టమ్ లో ప్రతి ఒక్క ఒక్కరు కూడా ఉంటారు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ వ్యాపారం జరగబోతూ ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే ఆ వ్యాపారం నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి సంపద వాళ్ళ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది. దట్ ఈస్ ఆన్ ప్యాసివ్ సిస్టమ్. ఇది ఈ రోజు మార్కెట్ లో లేదు కాబట్టి, ప్రజలకు ఎవరికి తెలియదు కాబట్టి, మన ఫౌండర్లు అనే ఒక ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే తెలుసు కాబట్టి, ఇందులో ఎటువంటి లైఫ్ స్టైల్ ఉంది, ఇటువంటిలో మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలా రాబోతుంది అనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం వాట్ ఈస్ ఆన్ ప్యాసివ్ అంటే. కానీ బయటున్న ప్రజలకి, బయటున్న సమాజానికి మన ఆన్ ప్యాసివ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే మన ఆన్ ప్యాసివ్ కంపెనీ పబ్లిక్ లాంచ్ ఇంకా అవ్వలేదు. ఆ పబ్లిక్ లాంచ్ కోసమే, దాన్ని గ్లోబల్ లాంచ్ అంటారు, ఆ గ్లోబల్ లాంచ్ కోసమే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం మనకి వేణు సార్ చెప్పారు, ఈ సంవత్సరం 2024 మన జీవితంలో మార్పు జరగాలి అని, 2025లో అడుగు పెట్టేటప్పుడు మన భవిష్యత్ బాగుండాలి అని. నేను మన ఆన్ ప్యాసివ్ కంపెనీలో NDA సైన్ చేసి 4 ఇయర్స్ అవుతాను. 4 ఇయర్స్, 4 సంవత్సరాల మా నిరీక్షణకు కర్టన్ తీయబోనున్నారు యాష్ ముఫారే గారు. ఇది మనందరం సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క ఫౌండర్ జీవితం కూడా, ప్రతి ఒక్క ప్రజల జీవితం కూడా అతి త్వరలో మారబోతోంది. మనమే కాదండి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి జీవనం కూడా చేంజ్ అవబోతోంది ఆటోమేటిక్ గా. అదే మన ఆన్ ప్యాసివ్ స్పెషల్. ఎవరికి అర్థం కాలేని వినూత్నమైన పద్ధతి ద్వారా ఆన్ ప్యాసివ్ సిస్టమ్ ప్రజల్లోకి వచ్చేస్తుంది. ఒక సునామీ లాగా ప్రపంచం అంతా చెప్పారు. మన మారుతి గారు, క్రిస్ గారు లాస్ట్ నైట్, నిన్న రాత్రి చెప్పారు, వీఆర్ గోయింగ్ టు షాక్ ద వరల్డ్ అని. ప్రపంచానికి ఒక షాక్ ఇవ్వబోతున్నాము అన్నారు అతి త్వరలో. ఈరోజు నా జన్మదిన వేడుకను ఇలాగా జరుపుకుంటానని, ఇలాగా బంధుమిత్రులందరి ద్వారా జరుపుకుంటానని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. కానీ లేదు సార్, మేము చేస్తాం, మేము చేయాలి అనుకున్నాం, ఎవరు రాని రాకపోని మేము చేయాలనుకుంటున్నాం, మీరు ఒప్పుకోకపోయినా మేము చేయాలనుకుంటున్నాం, ఎవరు రాకపోయినా మేము చేయాలనుకుంటున్నాం అని ఒక కంకణం కట్టుకున్న వ్యక్తులు ఒకరిద్దరు ఉన్నారండి. ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చేసి వాళ్ళు సిద్దిక్ సార్, షేక్ షా సార్ ఫ్రమ్ ధర్మవరం. కాదు, సిద్దిక్ తమ్ముడు, షేక్ షా తమ్ముడు, నా తమ్ముళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. నాకు నేను ఒక 2 తమ్ముళ్ళు సంపాదించుకున్న ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ ద్వారా. నాకు చాలా దగ్గరగా ఒక 2 తమ్ముళ్ళు సంపాదించుకున్నా. మీ అందరూ ఎదురుగా నేను గర్వంగా చెప్పుకుంటున్నానండి. ఈరోజు ఐఎమ్ రియలీ బ్లెస్డ్. మీ అందరి ఆశీస్సులు ఈరోజు నాకు దక్కడం, నేను ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యఫలం, మీ అందరి ఆశీస్సులు. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా నేను చెప్పడం ఏంటంటే,